31వ కీర్తన 17వ వచనం మొదటి భాగం. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకుము. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకుము. నన్ను సిగ్గునొందనీయకుము. 25వ కీర్తన మొదటి 3 వచనాలు. మొదటి వచనం చదవండి. కీర్తన 25 1వ వచనం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మనెత్తుకొనుచున్నాను. ఆ, నా దేవా, నీ యందు నమ్మిక ఉంచియున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునొందుదురు. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడునూ సిగ్గునొందడు. ఎవడును అంటే కేవలం సేవకుడు, భక్తులు కాదు. ఎవడును, ఎవరైనా సరే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే ఎవరు సిగ్గునొందరు. అంటే ఈ దేవుళ్ళలో పక్షపాతం లేదు. కాబట్టి సోదరుడ, సహోదరి, యెహోవా, నీకు మొరపెట్టుకుని ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకము. కాబట్టి మనం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే ఏ పరిస్థితిలో కూడా మనం సిగ్గుపరచబడము, అవమానపరచబడము. చూడండి, సిగ్గు, అవమానం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుంది? ఓటమిలో వస్తుంది. ఎవడైనా ఓడిపోయినాడు అనుకోని ఏం చేస్తాడు? నెత్తి మీద గుడ్డేసుకొని నెమ్మదిగా ఎవడు కనపడకుండా అట్నుండి జారుకుంటాడు. గెలిచినోడేమో డ్రమ్స్ స్టార్ట్ చేయరా, డ్రమ్స్ వాయించండి, దద్దని కొడుతుంటే రాయల్టీకి వస్తాడు. ఎందుకని? గెలుపు. ఓడిపోయినాడు, అలాంటి పరీక్షలో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళు, లేకపోతే గేమ్లో ఓడిపోయిన వాళ్ళు లోపల కూర్చొని డ్రెస్సింగ్ రూమ్లో ఏడుస్తుంటారు. ఎందుకని? ఓటమే. సత్యం ఏమిటంటే, మన ప్రభు కొరకు మనం కనిపెట్టుకొని ఉంటే, లేదా ప్రభుకు మొరపెడితే మనం సిగ్గుపరచబడము, ఎప్పుడూ ఓడిపోం. అందుకోసమే దావీదు రికార్డ్ ప్రకారం 66 యుద్ధాలు చేశాడు. 66 వార్స్. దెర్ ఈజ్ నో వన్ డిఫీట్. ఒక్క యుద్ధంలో కూడా ఓటమి చవి చూడలేదు. ప్రతి యుద్ధాన్ని గెలిచాడు. ఎలా గెలవగలిగాడు? కొంతమంది అంటారు, ఓటమి ఎరగని నాయకుడండి. లైఫ్లో ఇంతవరకు డిఫీట్ అనేది తెలియదు. అయితే కొంతమంది జీవిత కాలంలో, అంటే వారు మరణించేంత వరకు వారిని ఎవరు ఓడించలేరు. వాళ్ళు సవాలు చేస్తారు, నేను చచ్చిపోవడమే తప్ప బతికుండగా నన్ను ఎవడు ఓడించలేడు అంటారు. ఎలాంటి లైఫ్ అండి? దావీదు తన జీవిత కాలంలో చేసిన ప్రతి యుద్ధంలో గెలిచాడు. కారణం ఏమిటంటే, రహస్యం ఏమిటంటే, ఆయన దేవునికి మొరపెడుతూ వచ్చాడు, దేవుని దగ్గర ఉంటూ వచ్చాడు. కాబట్టి ఎవరైతే దేవునికి మొరపెడతారో వారు సిగ్గుపరచబడరు. కాబట్టి ఏ పరిస్థితులు కూడా నన్ను సిగ్గుపరచవు ఆయనకు మొరపెడితే. రెండవది, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా 20:11. అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడయున్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్రిల్లుదురు. నన్ను హింసించాలని వచ్చారు కానీ వాళ్ళు గెలవలేరు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూను మరువబడని నిత్యావమానం పొందుదు. నిత్యానందం ఎట్లాంటిదో నిత్యావమానం అంటే చచ్చింత వరకు అవమానమే మూట కట్టుకుంటారు. అంటే అర్థం ఏమిటంటే, సోదరుడ, సహోదరి, మనం ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే, మొదటిగా 25 కీర్తన మొదటి 3 వచనాల్లో ఏ పరిస్థితిలో మనం సిగ్గుపరచబడం, ఏ పరిస్థితులైనా సరే. రెండవది, ఏ వ్యక్తులు, ఏ శత్రువులు కూడా మనలను సిగ్గుపరచలేరు. ఎందుకంటే ప్రతిసారి మనమే గెలుస్తాం అంతే. ఇది ఎలాంటిదంటే, గెలుపు డిక్లేర్ చేసి వెళ్ళడం అనమాట. గేమ్ జరుగుతుంది, వార్ జరుగుతుంది, కానీ గెలుపు అనేది ముందే డిక్లేర్ చేస్తారు. గెలుపు ఎట్టి పరిస్థితులు వీలదే, అంతే. పొరపాటును కూడా గెలుపు ఇంకోటి పోదు. ఎట్లా చూడండి జీవితం, మనమే గెలుస్తాం అంతే. సోదరుడ, సహోదరి, దేవుని అనుసరించడం అంటే సహజమైనది కాదు, సహజాతీతమైనది. అందేమి ఏం చేస్తామన్న దిక్కులేనోడు దేవుడే దిక్కు అంటే, ఇక అన్నీ అయిపోయినాయిగా, దేవుడు తప్ప ఎవడున్నాడు అనుకుంటాడు. అది కాదు. అందుకోసం దావీదు గొలియాతును చూసినప్పుడు అన్నాడు, వీడు ఆఫ్టర్ ఆల్ సున్నతి లేని ఫిలిష్తీయుడు, వీడిని చంపేస్తానన్నాడు అంతే. అందరూ చూసి ఆశ్చర్యపోతున్నాడు. వీడు చూసి తింటున్నాడు, వీడేమో చిన్నపిల్లలాగా ఉన్నాడు, బాలుడుగా ఉన్నాడు. వీడేంట్రా, వాడిని చూస్తే అందరూ వీరులు, శూరులు, ఆ మోస్ట్ కమాండర్స్ అందరూ గజగజ వరిగిపోతున్నారు. ఒక అడుగు వేయాలంటే వాడు కేకలేస్తున్నాడు, మీలో ఎవడైనా ఒకటి రండ్రా,
నన్ను ఓడించండి, మేమందరం మీకు దాసులం అయిపోతాం. ఎందుకని? నన్ను మీరు ఓడించలేరు. అరుస్తుంటే దావీదు నవ్వుకుంటున్నాడు. వాడెవడు అర్థం కాదు, పిచ్చోళ్ళు మనంత భయపడుతున్నారు. రాజా నన్ను పంపించు, వాడిని చంపేస్తాను అంతే. అయ్యా వాడి కత్తి 50 కేజీలు, వారి డాలు ఇంత, వారి కిరీటం ఇంత, వారి ఇది ఇంత అదంత. అంటే స్వామి నాకు అదంతా నాకు తెలియదు, నాకు ఒకటే తెలుసు. ఏమిటి? వాడు తిరస్కరించిన సున్నతి లేని వాడు తిరస్కరించిన జీవము గల యెహోవా నామమున నేను వెళ్ళి చంపి వచ్చేస్తాను అంతే. నేను వెళ్ళానంటే చంపి రావడమే అంతే, ఇక ఓటమి అనేది లేదు. ఎందుకని? యెహోవా నామములో అంత శక్తి ఉంది, దైవములో అంత బలం ఉంది. అర్థమవుతుందండి? కాబట్టి మనము సిగ్గుపరచబడము, సిగ్గు నొందము. వ్యక్తులు ఎవరైనా కావచ్చు, సంస్థ ఏదైనా కావచ్చు, ఎవరేమైనా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు ఓడిపోతారు, మనం గెలుస్తామంతే. మనం గెలుస్తామంటే సంకలో బైబిల్ కొన్నాను, 40 ఏళ్ళ విశ్వాసిని, పేరు అప్పుడు మార్చాను, ఆ రోజు ఆయన బాప్తిసం ఇచ్చాడు, ఈయన వచ్చి మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ పెట్టాడు, ఏది పనికిరాదు. ఎవరు నిజముగా మొరపెట్టి, ఎవరు నిజముగా ఆయన మీద ఆధారపడి, ఎవరు నిజముగా ఆయనతో సంబంధం కలిగి ఉంటారో, ఆయనను కలిగి ఉంటారో ప్రార్థనలో, వారు ఖచ్చితంగా గెలుస్తారు. మనను సిగ్గుపరచనీయని దేవుణ్ణి కృతజ్ఞత చెప్పుకుంటే ఎలా ఉండగలం? వందనాలు చెప్పుకుని ఎలా ఉండగలం? అయ్యా నీకు వందనాలు స్వామి. ఒకప్పుడు అన్ని ఓటమి, దివాలెత్తడము, ఓడిపోవడము, పారిపోవడము, దాక్కోవడము, ఓటమి ఓటమి ఓటమి, అడుగు పెడితే అష్టదరిద్రం అన్నట్టున్న జీవితాన్ని ఈరోజు మట్టి పట్టుకున్న బంగారుగా మార్చావు. ఎలా మార్చావు స్వామి? ఎలా జీవితాన్ని మార్చివేశావు? నీకు వందనాలు వందనాలని ప్రభుని స్తుతించి ప్రభువారిని మహింపరుస్తాం.